రఘు వర్సెస్ రఘు. జర్నలిస్ట్ రఘుని అర్బన్ నక్సలైట్ అన్న ఎంపీ రఘునందన్ రావు. మా రఘన్నను అర్బన్ నక్సలైట్ అంటావా ఎంపీ అని ఆవేదన చెందుతున్న సోకాల్డ్ ఓయూ మేధావులు. ఎంపీ రఘునందన్ మాత్రమే కాదు, మన తొలి వెలుగు ఫాలోవర్స్ కూడా ఆయన తీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. సోకాల్డ్ మేధావులారా, హిడ్మా తల్లిలోనే మాతృమూర్తి కనిపించిందా? పోలీస్ సమరవీరుల తల్లుల్లో అమ్మతనం కనిపించట్లేదా? అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకోవాలి, సంఘ విద్రోహ శక్తులకు మద్దతు ఇవ్వాలి. జర్నలిస్ట్ రఘు ఎంత మంచి వ్యక్తి అంటే ఒక్క రూపాయి కూడా ఏ రాజకీయ పార్టీ నుంచి తీసుకోకుండా చాలా ఉదార స్వభావంతో ఆయన సంస్థను నడిపిస్తున్న చాలా గొప్ప వ్యక్తి. ఈవెన్ లాస్ట్ కు పాకిస్తాన్ టెర్రరిస్టులను పోయే వాళ్ళందరూ కూడా ఓయూలో హ్యాపీగా తిని పడుకుంటున్నారు. అయితే సబ్జెక్ట్ లోకి వెళ్తే, ఇటీవలే మన తొలి వెలుగు ఛానల్లో జర్నలిస్ట్ రఘు గారు ఎంపీ రఘునందన్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అక్కడ పరస్పర డిస్కషన్ లో భాగంగా ఎంపీ రఘునందన్ గారు మీలాంటి అర్బన్ నక్సలైట్ల వల్ల ఈ వివాదాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే నన్ను అర్బన్ నక్సలైట్ అంటావని రఘు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. యాక్చువల్ గా నిన్ను కూడా అంటున్నా అని ఎంపీ రఘునందన్ గారు చెప్పడం జరిగింది. అయితే అది కొంచెం యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జర్నలిస్ట్ రఘు వేరే అంశాల మీద పడ్డా కూడా ఆయన అభిమాన సంఘాలు ఎవరైతే ఉన్నారో ఆయనను అభిమానిస్తున్నారా లేకుంటే సంఘ విద్రోహ శక్తులకు మద్దతు పలకాలనే ఒక నేపథ్యంతో ఆయనకు మద్దతు ఇస్తున్నారో తెలియదు. కానీ చాలా మంది అయితే మా రఘన్నను అర్బన్ నక్సలైట్ అంటావా అని వాళ్ళు వివాదం చేస్తా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, జర్నలిస్ట్ రఘు గురించి వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఎవరైతే వివాదం చేస్తున్నారో కొంతమంది విద్యార్థి నేతరాన్ని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అయితే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పురిటిగడ్డ లాంటిది. చాలా మంది నిరుపేద విద్యార్థులు అందులో జాయిన్ అయ్యి మంచి మంచి ఉన్నత స్థాయికి, అంటే ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని లేకుంటే ఒక ఉద్యమ నాయకులుగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. అదే వాళ్ళందరి గురించి ఒక ఎత్తు అయితే, ఇంకో కొంతమంది సోకాల్డ్ పీపుల్ ఉన్నారు, వీళ్ళకి ఏ పని పాట ఉండదు. మళ్ళీ ఈ విధంగా మాట్లాడితే వీడియోడు ఓయూ విద్యార్థుల పట్ల అనుచిత వాక్యాలు చేశారంటారు. కానీ చాలా మంది చదువుకుంటారు, చాలా మంది జెన్యున్ గా వాళ్ళు జాబ్ కొట్టడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఆర్థిక స్థితిగతులను ఉద్దేశించి వాళ్ళు చదువుకొని మంచి స్థాయికి ఎదగాలనుకునే వాళ్ళ గురించి కాదు. కొంతమంది ఉంటారు, వాళ్ళ చదువు అయిపోతుందా చదువుతున్నారా తెలియదు, వాళ్ళ ఎజెండా ఏముంటుందంటే సంఘ విద్రోహ శక్తులకు మద్దతు పలకాలి, దేశాన్ని వాళ్ళని విచ్ఛిన్నం చేయడానికి మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఎప్పుడు కూడా దేశం పట్ల విషం చిమ్మాలి, లేకుంటే ఒక్కొక్క మతం పట్ల విషం చిమ్మాలి, ఏదో అవసరం లేని రాజకీయం చేయాలి. వీళ్ళ అజెండా మొత్తం కూడా ఇదే ఉంటది. వీళ్ళకి లైసెన్స్ ఏంటంటే రాజ్యాంగం బుక్, లేదా వీళ్ళకి లైసెన్స్ ఏంటంటే అంబేద్కర్ గారి ఫోటో. ఎందుకంటే ఈ రెండు పట్టుకుంటే ఎవరు కూడా ప్రశ్నించరు అనే ఒక భావనతో ఉంటారు. ఇక్కడ నేను గాని మా ఛానల్ గాని రాజ్యాంగానికి అంబేద్కర్ గారికి మేము వ్యతిరేకం కాదు, ఇంకా చెప్పాలంటే చాలా జెన్యున్ గా ఫాలో అయ్యే వ్యక్తులం. కాబట్టి మా బాధ ఏంటంటే, అంత పెద్ద వ్యక్తుల ఫోటోలు పెట్టుకొని దానిని సద్వినియోగం చేసుకోకుండా అదే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఏదైతే ఉందో, అంటే భారత్ చైనా గురించో, భారత్ అమెరికా గురించో, భారత్ రష్యా గురించో మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా భారత్ తక్కువ చేయాలి, వేరే వేరే దేశాలను పోడాలి. ఈవెన్ లాస్ట్ కు పాకిస్తాన్ టెర్రరిస్టులను పోయే వాళ్ళందరూ కూడా ఓయూలో హ్యాపీగా తిని పడుకుంటున్నారు. హిడ్మా చనిపోతే హిడ్మా గురించి బాధపడతారు, హిడ్మా తల్లి గురించి బాధపడతారు. ఒక ఇండియన్ పౌరుడిగా హిడ్మా తల్లి చూస్తే నాకు కూడా బాధ అనిపించింది, డెఫినెట్ గా నేను కూడా బాధపడతా. బట్ ఈ సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హిడ్మా చేతిలో 2010లో 40 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు చనిపోయారు. మరి వాళ్ళ తల్లులు కాదా? వాళ్ళ తల్లుల్లో మీకు అమ్మతనం కనిపించట్లేదా? ఇదే హిడ్మా నేతృత్వంలో 2013లో దాదాపు 25 మంది చంపారు. మరి వాళ్ళ తల్లులు కదా? అదేవిధంగా 2017లో మళ్ళీ 40 మంది సిఆర్పిఎఫ్ బెటాలియన్ వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి వీళ్ళెవరైనా మోడీ చుట్టాలా, లేకుంటే అమిత్ షా కొడుకులా, జేపీ నడ్డా సడ్డకులా? వీళ్ళు కూడా మన పేద వర్గం నుంచి వచ్చిన పోలీసులే కదా. ఆ పోలీసులను చంపితే ఈ రోజు హిడ్మాని ఎందుకు కీర్తిస్తున్నారు? మన పేద వర్గం నుంచి వచ్చిన పోలీసులను చంపితే ఈ రోజు హిడ్మా మీకు ఎందుకు దేవుడయ్యాడు? మీ పగ ప్రతీకారం మోదీ మీద, అమిత్ షా మీద, అంబానీ ఆదాని మీదనా? మరి పేద వర్గాల నుంచి వచ్చిన పోలీసుల పట్ల ఇంత కక్ష ఎందుకయ్యా మేధావులారా? తెల్లారితే రాజ్యాంగాన్ని పక్కలో పెట్టుకొని పడుకుంటారు, వీళ్ళు మాత్రం రాజ్యాంగానికి లోబడి ఉండరు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా
చట్ట విరుద్ధంగా నక్సలైట్లను అభిమానిస్తారు. ఎప్పుడు కూడా మన రక్షణ కోసం పనిచేస్తే పోలీసుల్ని విమర్శించుకుంటా ఉంటారు. ఇదేమి మేధావితనం మేధావులారా. అసలు సబ్జెక్ట్ వస్తే జర్నలిస్టు రఘు అనే వ్యక్తి తొలినాళ్ళలో ఏ విధంగా ఉన్నా అంటే శాటిలైట్ ఛానల్స్ కి వెళ్ళినా కూడా ప్రజా సమస్యలు తీరుతాయో లేదో తీన్మార్ మల్లన్న దగ్గరికి లేకుంటే జర్నలిస్టు రఘు దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని తెలంగాణలో నలుమూలల ప్రాంతాల ప్రజలందరూ కూడా మన తొలి వీళ్ళకి ఆఫీస్కి వెళ్తుండే. ఈయనను రవి ప్రకాష్ మెడబట్టి గెంటేసినా కూడా అంతకు మించి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ మన తొలి వీళ్ళకి వచ్చాయంటే ప్రజల ఆదరణ ఈయనకు తొలినాళ్ళలో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాలక్రమేణా మనోనికి ఏమైందంటే మరి పైసలు సరిపోలేదా మరి లేకుంటే దేనికైనా అత్యాశకు గురయ్యడమో తెలియదు. కానీ రఘు అంటే ఎంత చండాలంగా ఉంది అంటే ఆయన కామెంట్స్ ఆయన చదువుకోవట్లేదేమో సోషల్ మీడియాలో అడ్డగోలు కామెంట్ చేస్తున్నారు. రగన్న మా ప్రజల పాలిట నువ్వు దేవుడివి అన్నోలే అసలు ఇంత దుర్మార్గునివి ఇంత ఘోరంగా ఎందుకు పనిచేస్తున్నామని ఈ రోజు విమర్శించే స్థాయికి ప్రజలు పోయారంటే రఘు పతనం ఏ స్థాయికి పోయిందో ఒకసారి జర్నలిస్ట్ రగన్న కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు మా కమ్యూనిటీ మా జర్నలిజం కమ్యూనిటీ మీలాంటి వాళ్ళను కాదు మిమ్మల్ని తీన్మార్ మల్లన్నని ఇన్స్పిరేషన్ తీసుకునే ఈ మీడియా రంగంలోకి రావడం జరిగింది. మీరే ఈ విధంగా అక్రమదారులు వెళ్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. అదే విధంగా సంఘ విద్రోహ శక్తులకు మద్దతు ఇస్తుంటే నెక్స్ట్ జనరేషన్ కి మన జర్నలిస్టులు అందరూ కూడా మన మీడియా వాళ్ళందరూ కూడా ఏం సందేశం ఇస్తారు చెప్పండి. రగన్న గారు జర్నలిస్టులకు ఒక క్వశ్చన్ అడిగిండు ఎంపీ గారిని, అసలు రాజకీయ నాయకులు అవినీతి పరులు లేరా అని. ఎగ్జాక్ట్ రగన్న రాజకీయ నాయకులు అంటేనే అవినీతి పరులు. మీ మాటలను మేము కూడా మద్దతు ఇస్తున్నాం. వీఆర్ ఆల్ అగ్రీ విత్ యూ. బట్ నా క్వశ్చన్ ఏంటంటే శుద్ధ పూసలాగడిన జర్నలిస్ట్ రఘుకు నా సూటి ప్రశ్న ఏంటంటే మీరు జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2026 జనవరి 9 ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చాలా జెన్యూన్ జర్నలిజం చేశాను అని నీ పిల్లల మీద ప్రామిస్ చేయవేమో. ఎందుకంటే ఈ మధ్య నువ్వు నాస్తికుల జత పట్టావు కాబట్టి ఈ మూఢనమ్మకాలను నువ్వు నమ్మవు. ఒక పని చేయడం వల్ల నా సూటి ప్రశ్న నీ వరకు వస్తే నువ్వు ఓపెన్ గా కెమెరా ముందు నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా చేయించుకుంటా, ఒక్కరి దగ్గర కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలేదని నువ్వు చెప్పగలవా? రఘు దగ్గరికి ఈ మాటలు పోయినా కూడా ఆయన అనుచరుల దగ్గర వాడెవడు నిన్నగాక మొన్న వచ్చి వాడికి ఆన్సర్ చెప్పాలని కవర్ డ్రైవ్ చేసుకుని తప్పించుకుంటాడు తప్ప డెఫినెట్ గా ఆయన కెమెరా ముందుకు వచ్చి ఈ మంగమ్మ శబ్దానికి ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకు 2023 ఎన్నికల్లో అంతెందుకు మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ మొత్తం మూటలు ముడుపులు ఆయన చెల్లాయని ఒక గాసిప్ నడుస్తుంది. ఆయన వ్యవహార శైలి చూస్తే కూడా అదే విధంగా ఉంటుంది. ఒకప్పుడు రఘుకొచ్చే కామెంట్ చూస్తే ఇప్పుడు రఘుకొచ్చే కామెంట్ చూస్తే ఆయన అసలు జర్నలిజం బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలి. నేనైతే వ్యక్తిగతంగా ఒక కామెంట్ చూసిన, రగన్న నువ్వు మన తొలి వేలు కానీ తీసేసి కాంగ్రెస్ అని పెట్టుకోరాదే, నువ్వు జర్నలిజం పేరు బంద్ చేసి కాంగ్రెస్ కండువ కప్పుకోరాదు. ఎందుకంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల కంటే కూడా నువ్వు రేవంత్ రెడ్డి కోసం ఎక్కువ పనిచేస్తున్నావు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే జర్నలిస్టులకు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ను బీఆర్ఎస్ ను హరీష్ రావును కేటీఆర్ ను ఏమో తిడుతుండే, ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసినామని ఒకరు అడిగితే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తాం కదా, రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళని ప్రశ్నిస్తామని నాడు చెప్పిన ఈ రఘు ఈ రోజు కూడా కేసీఆర్ బొమ్మ కేటీఆర్ బొమ్మ హరీష్ రావు బొమ్మ లేకుండా ఈయన వీడియో చేయట్లేదు, వాళ్ళని తిట్టకుండా ఒక్క వీడియో కూడా చేయట్లేదు. ఇలా నాలాగా ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారని అప్పుడు ఇప్పుడు అరాకొరగా రేవంత్ రెడ్డిని చాలా స్మూత్ గా అప్పుడప్పుడు విమర్శిస్తున్నాడు. ఈ రోజు మీరు చూడండి తెలంగాణ ప్రజలారా, జర్నలిస్టు రఘు తొలినాళ్ళలో ఉన్న ఆయన వ్యవహార శైలి ఇప్పుడున్న ఆయన వ్యవహార శైలి ఎంత డిఫరెంట్ ఉందో మీరే ఒకసారి కామెంట్ చేయండి.